ఇప్పుడు మనం 20+ రూట్ వర్డ్స్ తెలుసుకుందాం అండ్ అలానే దాని ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈగో. ఈగో అంటే ఏంటి? సెల్ఫ్ అని అర్థం. అంటే రూట్ వర్డ్ సెల్ఫ్ INS అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఈగోయిస్ట్. ఆల్టర్ అంటే ఏంటి? అదర్ అని అర్థం. ఆల్టర్కి చెప్పండి ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్టర్నేటివ్. ఇంట్రో అంటే మీకు ఏం చెప్పాను? ఇన్సైడ్ అని. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయలేరు అని చెప్పాను కదా. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇంట్రోవర్ట్. ఎక్స్ట్రో అంటే ఏంటి? అవుట్ సైడ్. కొంతమంది క్యాజువల్గా మాట్లాడేస్తారు కదా, వాళ్ళని మనము ఎక్స్ట్రోవర్ట్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చి ఎక్స్ట్రోవర్ట్. వర్ట్ అని ఎక్కడొచ్చినా అర్థం ఏంటి? టర్న్ అని. అంటే ఎగ్జాంపుల్ ఏమొస్తుంది మనకు? రీవర్ట్ అంటే వెనక్కి వెళ్ళడం లేదా వెనక్కి తిరిగి చూడడం. ఆంబి అంటే ఏంటి? బోత్ అనే అర్థం. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పాను? ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ చెప్పాను కదా. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్ అంటే బయట బాగా మాట్లాడతారు అని. అదే రెండు చేస్తే వాళ్ళని మనము ఆంబివర్ట్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చి ఆంబివర్ట్. మిసియన్ అంటే ఏంటి? హేట్ అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మిసోగైని అంటే ఏంటి? గైని అంటే ఏం చెప్పాను? ఉమెన్ అని అర్థం. హేటింగ్ ఆఫ్ ఉమెన్. ఆంథ్రోప్స్ అంటే మ్యాన్ కైండ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆంథ్రోపాలజిస్ట్. అండ్ అలానే గైని అంటే ఉమెన్ అని అర్థం. దీనికి మనం ఎగ్జాంపుల్ ఏంటి? గైనకాలజిస్ట్. గ్యామూస్ అంటే మ్యారేజ్ అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మోనోగామి. ఆస్కెటిస్ అంటే మాంక్ అంటే ఏమని చెప్పాను? సన్యాసి అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఏంటి? యాస్టిక్. నెక్స్ట్ సెంట్రమ్ అంటే సెంటర్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటి? ఈగో సెంట్రిక్. మానియా అంటే పిచ్చి అంటే మ్యాడ్నెస్. ఎగ్జాంపుల్ ఏంటి? ఈగో మానియా. డెక్స్టర్ అంటే మనం స్కిల్ఫుల్ అనొచ్చు, రైట్ హ్యాండెడ్ అనొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? డెక్స్టీరియస్. సెనిస్టర్ అంటే మీకు ఏం చెప్పాను? రూట్ వర్డ్ ఈవిల్ అని చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పాను. అండ్ అలానే థ్రెట్నింగ్ అంటే బెదిరించడం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సెనిస్ట్రల్. గచ్చి అంటే ఏంటనే అర్థం మనకు? లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ఆక్వర్డ్ ఆర్ క్లమ్జీ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? క్లమ్జీ అనొచ్చు, ఆక్వర్డ్ అనొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అడల్ట్ ఏజ్లో వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియదు కదా, ఇదిని కూడా మనము గచ్ అంటాము. డ్రాయిట్ అంటే ఏంటి? రైట్ హ్యాండ్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంది? అడ్రాయిట్. మోనోస్ అంటే ఏంటి? మోనో అంటే వన్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటి? గామి అంటే ఏం చెప్పాను? మ్యారేజ్ అంటే ఒక పెళ్లి చేసుకునే వాళ్ళని మోనోగామి అంటాము. బై అంటే టూ. ఎగ్జాంపుల్ ఏంటి? బైగామి అంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని బైగామి అంటాం. పాలి ఎక్కడొచ్చినా మెనీ అని అర్థం, అంటే మోర్ దెన్ టూ అని. ఎగ్జాంపుల్ ఏంటి? పాలిగామి అంటే మోర్ దెన్ టూ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళని పాలిగామి అంటాము.
ఆండ్రోస్. ఆండ్రోస్ అంటే ఏంటి? మేల్ అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటి? పాలీ ఆండ్రీ. ఐఎస్టీ. ఐఎస్టీ అని ఎక్కడున్నా సరే అది ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. దీన్నే మనము నౌన్ సఫిక్స్ అంటాము. సఫిక్స్ అంటే ఏంటి? లాస్ట్లో వచ్చే లెటర్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఫస్ట్లో వచ్చే లెటర్స్. ఐఎస్టీ అని ఎక్కడ వచ్చినా సరే అది నౌన్ సఫిక్స్ అని గుర్తుపెట్టుకోండి. మనము నౌన్ రూల్స్ చదివేటప్పుడు కూడా ఇది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఐఎస్టీ అంటే ఏం చెప్పాను? ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సైంటిస్ట్. అంటే ఎవరైతే సైన్స్ గురించి చదువుతారో వాళ్ళు మనము సైంటిస్ట్ అంటాము. అండ్ అలానే వై. లాస్ట్లో వై అని వస్తే అది నౌన్ సఫిక్స్. అండ్ అలానే ఎగ్జాంపుల్ ఏంటి? మనకు హ్యాపీ. నెక్స్ట్ అండ్ అలానే ఓయుఎస్ అంటే ఆబ్జెక్టివ్ సఫిక్స్ కాదు, ఇది అడ్జెక్టివ్ సఫిక్స్. అంటే అడ్జెక్టివ్. ఓయుఎస్ అని లాస్ట్లో ఎక్కడొచ్చినా సరే అది అడ్జెక్టివ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ అని వచ్చింది, ఇది కొద్దిగా మిస్టేక్ చూసుకోండి. అది అడ్జెక్టివ్. ఆన్సర్ వచ్చి ఏంటి? ఎగ్జాంపుల్ ఫేమస్. ఐటీవై. ఐటీవై అంటే ఏంటి? నౌన్ సఫిక్స్. అంటే లాస్ట్లో ఐటీ వై వచ్చిన, వై ఓన్లీ వై వచ్చిన, ఐఎస్టీ అని వచ్చిన ఇవన్నీ నౌన్ సఫిక్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? ఎబిలిటీ. బైగామిస్ట్. అసలు బై అంటే ఏంటి? మనకు టూ అని అర్థం. గామిస్ట్ అంటే ఏంటి? మ్యారేజెస్ అని. అంటే ఏంటి? సమ్వన్ హూ మ్యారీస్ అనదర్ పర్సన్ వైల్ ఆల్రెడీ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్. అంటే ఎవరైతే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని పెళ్ళి చేసుకుంటారో వాళ్ళని మనము బైగామిస్ట్ అంటాము. ఇక చూడండి, ఐఎస్టీ అని వచ్చింది కాబట్టి పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలానే బైగామి. బై అంటే ఏంటి? టూ అనేసని. గామి అంటే ఏంటి? మ్యారేజెస్ అని. ఇల్లీగల్ ప్లూరాలిటీ ఆఫ్ మ్యారేజెస్. నెక్స్ట్ బైగామస్. బై అంటే ఏంటి? టూ అని. గామోస్ అంటే మ్యారేజెస్ అని. ది స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ టు సమ్వన్ వైల్ ఆల్రెడీ లీగలీ మ్యారీడ్ టు అనదర్ పర్సన్. అంటే బైగామిస్ట్ అంటే పర్సన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఓయుఎస్ వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అన్నమాట. పాలీగామిస్ట్. పాలీ అంటే ఏం చెప్పాను? మోర్ దెన్ టూ అని. గామస్ అంటే మ్యారేజ్ అని. ఐఎస్టీ అనేది వచ్చింది కాబట్టి పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటి? పాలీగామిస్ట్ అంటే మోర్ దెన్ టూ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళని పాలీగామిస్ట్ అంటాము. మోర్ దెన్ వన్ ఆర్ టూ మనము పాలీగామిస్ట్ అంటాము. పాలీ అంటే ఏంటి? మెనీ అని అర్థం. గామి అంటే మ్యారేజెస్ అంటే మ్యారేజ్ అని. మోర్ దెన్ వన్ ఆర్ టూ మ్యారేజెస్ అని. ప్రాక్టీస్ ఆఫ్ మ్యారీయింగ్ మల్టిపుల్ స్పౌసెస్. ఇక్కడ మనకు ఐ వచ్చింది కదా, ఐ కాదు వై వచ్చింది కదా. వై అంటే ఏమని చెప్పాను? నౌన్ సఫిక్స్ అని చెప్పాను. నెక్స్ట్ పాలీగామస్. ఓయుఎస్ వచ్చింది కాబట్టి ఇది ఏంటి? అడ్జెక్టివ్ అని చెప్పాను. మ్యారీడ్ టు మోర్ దెన్ వన్ పర్సన్. పాలీగైనిస్ట్. పాలీ అంటే మెనీ, గైన్ అంటే ఏమని చెప్పాను? ఉమెన్ అని. ఐఎస్టీ వచ్చింది కాబట్టి పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మ్యాన్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ వైఫ్. పాలీగైని. గైని అంటే ఉమెన్, పాలీ అంటే మెనీ. మ్యాన్ మ్యారీడ్ టు మల్టిపుల్ ఉమెన్ సైమల్టేనియస్లీ. పాలీ అంటే ఏంటి? మెనీ అని. గైన్ అంటే
ఉమెన్ అని. ఓయూఎస్ అంటే అడ్జెక్టివ్. పాలిగైని అంటే ఏంటి? హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఉమెన్. వాళ్ళు మనం ఏమంటాము? గైనియర్స్ అంటాము. పాలి అంటే ఏంటి? మెనీ అని అర్థం. ఆండ్రో అని వస్తే ఏమని చెప్పాను? మ్యాన్ కైండ్ అనేసి అని. అంటే మేల్ మేల్ మేల్, నాట్ మ్యాన్ కైండ్, ఇట్స్ మేల్. ఇక్కడ ఐఎస్టీ వచ్చింది కాబట్టి పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. ది స్టేట్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్. మనం ఏమంటాము? పాలి ఆండ్రిస్ట్. పాలి అంటే మెనీ అని. ఆండ్రీ అంటే ఏంటి? హస్బెండ్ అని. అంటే మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ టు టూ ఆర్ మోర్ మెన్ అట్ ఏ టైం. అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా మగవాళ్ళని, మనము పాలి ఆండ్రీ అంటాము. పాలి అంటే మెనీ, ఆండ్రూ అంటే మేల్. ఓయూఎస్ అని వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అనమాట. హ్యావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్. మిసాంథ్రోపిస్ట్. మిస్ అంటే ఏంటి? హేట్ అని. ఆంథ్రో అంటే మేల్ అని. ఐఎస్టీ వచ్చింది కాబట్టి ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. అంటే మనుషుల్ని హేట్ చేసే వాళ్ళని, వాడిని, పర్సన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం ఏమంటాము? మిసాంథ్రోపిస్ట్ అంటాము. మిస్ అంటే ఏం చెప్పాను? ఎంఐఎస్ ఎక్కడొచ్చినా సరే మనకు హేట్ అని అర్థం. యాంథ్రోప్ అంటే మేల్, అంటే మ్యాన్ కైండ్. సారీ, ఇది యాండ్రో కాదు, యాంథ్రోప్ అని ఎక్కడొచ్చినా సరే అది మ్యాన్ కైండ్ అని. ఇక్కడ వై వచ్చింది కదా, ఇది నౌన్ సఫిక్స్ అని అర్థం. మిసాంథ్రోపీ అంటే ఏంటి? హేటెడ్ ఆఫ్ మ్యాన్ కైండ్. మిస్ అంటే ఎంఐఎస్ అంటే ఏంటి? హేట్. యాంథ్రోపిక్ అంటే ఏంటి? మ్యాన్ కైండ్. ఈ రెండు సేమ్ మీనింగే. మిసో గైని. ఎంఐఎస్ అని ఎక్కడ వచ్చినా సరే హేట్. గైని అంటే ఏంటి? ఉమెన్ అని కదా అర్థం. హేటెడ్ ఆఫ్ ఉమెన్. మిసోగైనస్ ఓయుఎస్ అని వచ్చింది కాబట్టి అది అడ్జెక్టివ్. మిసోగైనస్ అంటే హేటెడ్ ఆఫ్ ఉమెన్. మిసోగైనిస్టిక్. మిసో అంటే ఏం చెప్పాను? హేట్ అని చెప్పాను. గైన్ అంటే ఏంటి? ఉమెన్ అని చెప్పాను. అంటే షోవింగ్ ఫీలింగ్స్ ఆఫ్ హేటింగ్ ఉమెన్. కొంతమంది చూసుంటారు కదా, ఆడవాళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనము మిసోగైనిస్ట్ అంటాము. మిసోగామి. ఎంఐఎస్ ఎక్కడొచ్చినా సరే హేట్ అని. గామి అంటే ఏంటి? మ్యారేజెస్ అని. హేటెడ్ ఆఫ్ మ్యారేజ్. ఎవరైతే మ్యారేజెస్ని హేట్ చేస్తారో వాళ్ళని మనము మిసోగామి అంటాము. మిసోగామస్. ఓయుఎస్ వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్ అని. మిస్ అంటే హేట్ అని. గామోస్ అంటే ఏంటి? మ్యారేజెస్ అని. పర్టైనింగ్ టు హేటెడ్ ఆఫ్ మ్యారేజ్. అసిటిజం చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. అంటే మీకు ఏం చెప్పాను? యాస్కెటిక్స్ అంటే మాంక్ అని. సన్యాసులు అంటాము. ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా సన్యాసులు ఉంటారు కదా, దాన్ని మనం ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ ఆస్టర్లీ. అంటే వాళ్ళు ఇష్టాలని అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అండ్ అలానే ట్రెడిషన్స్ని అన్నిటికీ దూరంగా బతుకుతారు. ఇప్పుడు ఎక్కువగా చైనాలో చూసుంటారు మాంక్స్ అనేవాళ్ళని. దాన్ని మనం అసిటిజం అంటాము.